ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఆఖరి ఘట్టానికి చేరుకునేసరికి కంటెస్టెంట్స్ నిజం చెప్పాలంటే నాకు చూస్తున్నంత సేపు నాకొక విషయం అర్థమైంది. వాళ్ళు ఎమోషనల్‌గా బాగా డ్రైన్ ఔట్ అయిపోయారసలు. ఇమాన్యుల్ అవ్వనివ్వండి, తనూజ అవ్వనివ్వండి, సంజన గారు అవ్వనివ్వండి. కూల్‌గా ఉన్నదెవరో తెలుసా? ఫస్ట్ బేసిక్ పాయింట్ డెమాన్ పవన్. చాలా కూల్‌గా ఉన్నాడు. రితు ఉన్నంత వరకు చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లు ఫేస్ చేసిన డెమాన్ వన్స్ రితు ఎళ్ళిపోయిన తర్వాత చాలా కామ్ అయిపోయాడు. తన రిక్వెస్ట్ తను పెట్టుకుంటున్నాడు. తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. వీలుంటే సపోర్ట్ చేస్తున్నాడు. పాయింట్స్ మాట్లాడుతున్నాడు. తన రియల్ గేమ్ బయటకొచ్చింది. నిజంగా హ్యాపీ ఫర్ డెమాన్ అనిపించింది. అయితే ఇమాన్యుయల్‌కి గాని, తనూజకి గాని, సంజన గారికి గాని వీళ్ళ ముగ్గురు క్లోజ్‌గా ఉన్న అంటే సంజన గారిని పక్కన పెట్టేసేయండి. ఇమాన్యుయల్ అండ్ తనూజ క్లోజ్‌గా ఉన్న కళ్యాణ్ పరిస్థితి గాని నిజంగా చూస్తుంటే కొంచెం బాధగా అనిపించింది. మెయిన్‌గా ఇమాన్యుయల్ గారు ఈ వీక్ అంతా కూడా ఆయన సంజన గారితో గొడవలు, అలాగే ఆయన సెల్ఫ్‌గా ఉంటాడా లేదా ఆ గేమ్‌లో, తనూజ ఎటు మాట్లాడుతుంది, ఆఖరి నిమిషంలో భరణి గారు ఏ స్ట్రాటజీ ఏస్తారు, బిగ్ బాస్ ఎట్లా మారుస్తారు, చాలా ట్రామాకి గురయ్యారేమో అనిపించింది నాకు. ఫ్రాంక్లీ చెప్పమంటారా? ఈ గేమ్‌ని గేమ్‌లాగా ఆడాలి. మంచిగా ఆలోచించి స్ట్రాటజీలు తీసుకోవాలి గానీ, వీళ్ళేంటంటే ఇంకా సంజన గారి, ఇమాన్యుల్ విషయంలో కానీ, సంజన, తనూజ విషయంలో కానీ వీళ్ళందరూ ఎందుకో ఎమోషనల్ డ్రైన్ ఔట్ అయిపోయారు. అది ఈరోజు తెలిసింది. ప్రోమోలో చూసిన తర్వాత మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, వాళ్ళు ఏదైతే రాడ్ పట్టుకొని ఆడుతున్నారో, ఆ రాడ్‌కి సంబంధించిన ఆహ్, ఎడ్జ్ అనేది అంటే మధ్యలో పట్టుకొని ఇమాన్యుల్ ఆడుతున్నాడు. అక్కడ పక్కన ఉన్నట్టు తనుజ చూసుకోలేదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది చాలా 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 అసలింకా యాక్సిడెంటల్ అని చెప్పొచ్చనమాట. నో డౌట్. కానీ ఇక్కడ మీరు ఓ విషయం గమనించారా? లైవ్‌లో ఏమో సంజన గారిని తీసేస్తే, కానీ సంజన గారు మాత్రం గేమ్ ఆడుతున్నారు. అదే మరి ట్విస్ట్ అంటే. అదే మ్యాజిక్కు. సో, అది మీరందరూ అనుకోని ఉండొచ్చు అసలు తనూజకి ఎలా ఉంది? ఏంటి? అనేది. దెబ్బైతే తగిలింది ఫ్రెండ్స్. కానీ అదంత సివియర్‌గా అయితే తగలలేదు. అది ఏంటంటే కంప్లీట్ ఐరన్ రాడ్ కాదది. అది ఫైబర్ అండ్ ఐరన్ మిక్స్ రాడ్ అనమాట. కంప్లీట్ ఐరన్ రాడ్ అయితే వాళ్ళు కొంచెం మోయడం కష్టము. అలాగే తిప్పటం కష్టం అని చెప్పేసి ఫైబర్ అండ్ ఐరన్ మిక్స్ రాడ్ ఇచ్చాడనమాట. సో, ఐరన్ రాడ్ అయితే కాదది. అండ్ తనూజకి దెబ్బైతే తగిలింది కానీ అంత సివియర్ దెబ్బ ఏం కాదు. డాక్టర్ అక్కడ చూసిన తర్వాత కొంచెం లైట్ బ్యాండేజ్ లాంటిదేశారంట. అండ్ ఆమెకు మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందట. సో, షీ ఈస్ ఫైన్. కంప్లీట్‌లీ ఫైన్. ఓకే. ఇక ఈ గేమ్‌లో ఆ తర్వాత తను దెబ్బ తగిలిన తర్వాత చాలా సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తనని కన్ఫెషన్ రూమ్‌కి పిలవడం జరిగింది. కన్ఫెషన్ రూమ్‌లో మీరే కదా విన్నర్స్. మీరెలా ఆడబోతున్నారు? అంటే మీరు ఇమ్యూనిటీ తీసుకుంటారా? ఇది తీసుకుంటారా? అని అడగడం జరిగిందంట. నాకు 2 వద్దని చెప్పిందంట. సో, షీ ఈస్ ఫైన్. రేపు వీకెండ్ ఎపిసోడ్‌లో మనకు కనబడుతుంది. కానీ పాపం నాకు ఇమాన్యుల్‌ని చూసినా కూడా బాగా జాలేసింది ఫ్రెండ్స్. దెబ్బ తగిలిన తనుజని చూసినా జాలేసింది. ఎట్ ద సేమ్ టైమ్ ఇమాన్యుల్‌లో ఏంటంటే తెలియకుండానే ఎక్కడో బాగా అసలు బంధాల మధ్య చిక్కిపోయాడు. భరణి గారికి బంధాలు విడిపోతే ఇమాన్యుల్‌కి కొత్తగా వచ్చాయన్నమాట. అంటే సంజన గారు అపార్థం చేసుకోవడం. ఈ వీక్ అంతా నాకు తెలిసి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు మాట్లాడకుండా ఉండిపోయినరు వీళ్ళిద్దరు అంటే ఇదే వీక్ నాకు తెలిసి. యాక్చువల్లీ రితుని నువ్వు అంటి పెట్టుకొని కూర్చుంటా అన్నప్పుడు ఇంత ఎడమొహం, పెడమొహం లాగా లేరు. మాట్లాడుతున్నాడు హాయ్ అంటే హాయ్ అంటున్నారు గానీ, ఇంక పర్సనల్‌గా కూర్చొని కబుర్లు చెప్పుకోవడాలు లాంటివి లేవు. కానీ ఇమాన్యుల్‌ని చూస్తే కొంచెం జాలేసింది. ఎందుకనంటే కరెక్ట్ సపోర్ట్ చేయాల్సిన టైంలో సంజన గారు లేరు అంటే ఆవిడది తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్, తనుజ ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ అని ఆవిడకి తెలుసు. అలాంటప్పుడు ఆవిడ రిస్క్ తీసుకోలేదు గదా! ఆవిడ గూడా నేను ఉండాలి, ఉండాలనుకుంటది గదా! లాస్ట్ వీక్ గూడా ఆవిడ డేంజర్ జోన్‌లోకెళ్లారు కదా! రీతుతో పాటు. సో, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి. బిగ్ బాస్ అయితే మాత్రం ఆఖరి వారం పిండుకున్నాడు నిజంగా చెప్పాలంటే. అంటే 15థ్ వీక్ ఇంకో వీక్ ఉందిలే గానీ, మరి ఆ వీక్‌లో అయితే మాత్రం ఆ వీక్‌లో కూడా ఎమోషన్స్ రాబట్టాలంటే మాత్రం ఒక్క సుమన్ శెట్టి గారిని తీసేసి, సంజన గారిని పంపించి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగొచ్చు అని చెప్తాడనమాట. జరగొచ్చు. మీరు ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వాలి అంటే మీరు ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి మేబీ అది కూడా పెట్టొచ్చేమో. ఎందుకంటే ఈ సీజన్ మెయిన్‌గా ఫిజికల్ గేమ్స్ ఎక్కువ లేవు. ఈ 3, 4 వారాలు మినహాయించి అంతకుమునుపు గేమ్స్ చూడండి పెద్దేముండవు. కానీ కేవలం ఎమోషన్స్, బాండింగ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెంచుకున్న అభిమానం. భరణి, తనుజ, ఇమాన్యుల్ గాని, లేకపోతే కళ్యాణ్, శ్రీజ గాని, లేకపోతే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ గాని ఇలాగా
కొత్త బాండింగ్స్‌తోనే ఏర్పడ్డాయి చూడండి మీరు. సో, అందుకనే హైయెస్ట్ టీఆర్‌పీ ఈసారి ఇక్కడికే వచ్చింది. సో, ఈ క్రమంలో మరి 'బిగ్ బాస్' అయితే వదలడు. సీజన్ ఎండింగ్‌లో కూడా పిండుతాడు కదా! ఖచ్చితంగా. మరి మేబీ నెక్స్ట్ వీక్ కూడా ఏదో ట్విస్ట్ అయితే పెడతాడు ఖచ్చితంగా. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.